లకు స్వాగతం. సో మనం గడిచిన వారం భరత మహారాజు గురించి మనం చర్చించి ఉన్నాం. భరత మహారాజు యొక్క జననం గురించి, ఆయన యొక్క కథాంశం గురించి మనం విని ఉన్నాం. అయితే భగవద్భక్తి యొక్క వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఆ భగవద్భక్తి చేసినటువంటి వ్యక్తి యొక్క అదృష్టం ఏ రకంగా ఉంటుంది, అసలు వాస్తవానికి అదృష్ట భాగులంటే ఎవరు అనేది మనం ఈరోజు జడభర్తుని ద్వారా మనం తెలుసుకుందాం. వాస్తవానికి స్థూల సూక్ష్మ శరీరంలో ఈ ఆత్మ ప్రవేశించి ఉన్నప్పుడు పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరంలో మనం ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అదృష్టం ఎవరికి కలుగుతుంది అంటే గురు కృష్ణ ప్రసాదేవాయ్ భాగ్యవాన్ జీవ అని మనకు రూపగోస్వామి పాదుల వారు భక్తి రసామృత సింధువులో చెప్తున్నారు అన్నమాట. అటువంటి భాగ్యవంతుడు ఎలా ఉంటాడు అనేది మనం ఈరోజు కథాంశం అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క స్థూల శరీరం అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం, మనం గడిచిన వారం మనం చర్చించాం. జడభర్తుడు భరత మహారాజు రాజ్యాన్ని పరిత్యజించి ఆయన తపస్సును ఆశ్రయిస్తూ ఒక జింక పట్ల ఆకర్షణ కలిగి ఉన్నప్పుడు ఆ జింక పట్ల మళ్ళీ తర్వాత జన్మలో ఆయన జింక శరీరాన్ని పొందడం, ఆ జింక శరీరంలో ఉన్నప్పటికీ కూడా భగవద్భక్తి పట్ల ఆసక్తి కలిగి ఉండడం, అంతేకాకుండా పూర్వజన్మలో తను చేసినటువంటి భక్తిని తన గత జన్మను ఆ జింక శరీరంలో ఉన్నప్పటికీ కూడా తను అర్థం చేసుకొని అది గుర్తుంచుకొని సాధు సాంగత్యంలో ఉండడం కోసం ఆశ్రమానికి ప్రవేశించడం, ఆశ్రమ వాతావరణంలోనే ఆ జింక నివాసం చేయడం, తర్వాత ఒకానొక రోజున ఆ జింక శరీరాన్ని పరిత్యజించడం అనే కథను మనం అక్కడ వరకు చెప్పుకున్నాం. అలా పరిత్యజించినటువంటి భరత మహారాజు ఇప్పుడు ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించారు. ఆయన చాలా అంగీరస గోత్రికులైనటువంటి గొప్ప బ్రాహ్మణ కులంలో ఆ యొక్క భరత మహారాజు ఇప్పుడు బ్రాహ్మణ ఇంట్లో జన్మించారు. మనకు భగవద్గీత కూడా 2వ అధ్యాయంలో చెప్పబడుతుందన్నమాట. ఎవరైతే భగవద్భక్తిని ఆచరించి ఏదైనా ఒక కారణం చేత భగవద్భక్తి నుంచి ఆ వ్యక్తి పతనం చెందినట్లయితే ఉన్నతమైనటువంటి జన్మ తీసుకుంటాడు. అంటే బ్రాహ్మణ ఇంట్లో కానీ, లేదా ధనవంతుల ఇంట్లో కానీ, లేదా భక్తుల ఇంట్లో కానీ అతను జన్మ తీసుకుంటాడు అన్నమాట. ఇది ఆ జీవుడికి జరుగుతున్నటువంటి లాభం అన్నమాట. అందుకని భగవద్భక్తి చేయడం వల్ల ఎవరు కూడా నష్టం పోము. చూడండి, ఎక్కడైనా ఎటువంటి ఇప్పుడు మనం ఈ జన్మలో కొంత చదువుకొని ఆపేసామనుకోండి, తర్వాత జన్మలో మళ్ళీ మనం ఆపిన కానించి భక్తిని చదువును కొనసాగిస్తామండి. అలాంటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా? కానీ భగవద్భక్తిలోనే అటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే భరత మహారాజు ఎక్కడైతే భక్తి మార్గాన్ని ఆపేశాడో, జింక శరీరంలో ఉన్నప్పుడు అదే గుర్తు పెట్టుకొని మళ్ళీ భక్తి మార్గాన్ని కొనసాగించాడు. తర్వాత 3వ జన్మలో ఆయన బ్రాహ్మణ ఇంట్లో జన్మించాడు. గొప్ప బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఆ బ్రాహ్మణ వంశంలో ఆ బ్రాహ్మణునికి 2 భార్యలు. మొదటి భార్యకు 9 మంది సంతానం, రెండో భార్యకు 2 కమల పిల్లలు కలుగుతారనమాట. ఒకే కానుకలో కమల పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలుగుతారనమాట. ఆయనే మన కథానాయకుడు జడభర్తుడు. ఆయన గురించే మనం ఇప్పుడు చర్చిస్తున్నాము. అయితే ఈ జడభర్తుడు పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నాడు అంటే, ఒక మందబుద్ధి కలిగినటువంటి వాడుగాను, బుద్ధిహీనుడుగాను, ఒక పిచ్చివాడుగాను, ఒక రకంగా చెప్పాలంటే ఉన్మాదుడుగాను, చౌటివాడిగాను, మూగివాడిగాను, కళ్ళు లేనటువంటి ఒక గుడ్డివాడిగాను అతను ప్రవర్తిస్తూ ఉన్నాడనమాట. ఆ పిల్లవాడు అలా పెరిగి పెద్దవాడు అవుతున్నప్పటికీ వాళ్ళ తండ్రి అనుకున్నాడు, అంటే పిల్లవాడు చిన్నతనంలో సహజంగా కొంతమంది అలా ఉంటారు, కానీ వయసు పెరిగిన తర్వాత వాళ్ళు మార్పు అనేది వస్తుంది అని చెప్పి తండ్రి అనుకున్నాడు. కానీ ఆ పిల్లవాడు పెరుగుతున్నప్పటికీ కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. అతను వ్యవహారం అంతా కూడా ఒక వ్యతిరేకంగా కనిపిస్తూ ఉందన్నమాట.
కానీ తండ్రికి ఎంతైనా కానీ పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ అనేది ఉంటుంది కదా. ఎంతటి మూర్ఖుడైనా లేదా పిచ్చివాడైనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని బాగుపరిచి మంచి ప్రయోజకుని చేసుకోవాలి అన్న భావనతోనే ఉంటారనమాట. అలానే జడభర్తుని యొక్క తండ్రి కూడా ఏం చేస్తాడంటే ఆ పిల్లవానికి చదువు నేర్పించడం, కొన్ని బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పుడు కొన్ని సంస్కారాలు ఉంటాయి, ఆ సంస్కారాలన్నీ కూడా తనకు చేయడం అవన్నీ చేస్తాడనమాట. కానీ అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే తండ్రి చెప్తాడు, మనం నిద్ర లేచిన తర్వాత స్నానం చేయాలి అని. ఆయన ఏం చేస్తాడంటే నిద్రపోవడానికి ముందు స్నానం చేసి కొనుక్కుంటాడనమాట. అయితే తండ్రి చెప్తాడు మలమూత్ర విసర్జన చేస్తే స్నానం చేయాలి అని. ఇతను ఏం చేస్తాడంటే మలమూత్ర విసర్జన చేయడానికి ముందు స్నానం చేసి తర్వాత మలమూత్ర విసర్జన చేస్తాడనమాట. అంటే అతను ఒక రకంగా ఒక మూర్ఖుడు. అంటే మూర్ఖుడికి ఏదైతే చెప్తే దాన్ని వ్యతిరేకించి చేస్తాడు కదా, ఈ జడభర్తుడు కూడా అలానే చేస్తాడు. సాధారణంగా మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే మనం మలం విసర్జన చేస్తే తలకు స్నానం చేయాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. తన తండ్రి జడభర్తునికి అలా చెప్తే ఇతను ఆ మలం విసర్జన చేయడానికి ముందు స్నానం చేస్తాడనమాట. సో ఈ రకంగా తన వ్యవహార తీరు అనేది ఉంటుందన్నమాట. అంటే మన శాస్త్రాలు ప్రతి ఒక్కటి కూడా ఒక క్రమబద్ధతగా నేర్పించి ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా మనలో ఒక పరివర్తన తీసుకొని వస్తాయి, ఒక చైతన్యాన్ని చేస్తాయన్నమాట. మనకు చాలా వరకు మనం బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోవాలి, నిద్ర లేస్తే స్నానం చేయాలి. అంటే రాత్రిపూట పనుకుంటేనే కాదండి, పగలు కూడా మనం గంట తర్వాత ఒక గంట కంటే ఎక్కువ పనుకున్నాం అనుకోండి, తప్పనిసరిగా మనం ఆ వస్త్రాలను తీసేసి స్నానం చేసి మళ్ళీ ఉతికిన వస్త్రాలనే మనం ధరించాలి. అది మనకు శాస్త్రం చెప్పేది. ఇతను జడభర్తుడు ఎలా చేస్తాడంటే తండ్రి ఉతికిన వస్త్రాలను వేసుకోమంటే అతను తీసేసిన వస్త్రాలు అవే వేసుకునేవాడు అనమాట. స్నానం చేసి మళ్ళీ తీసిన వస్త్రాలు ధరించరాదు, కానీ జడభర్తుడు మాత్రం అవే ధరిస్తాడు. సో ఈ రకంగా తను వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తండ్రి మాత్రం ఏమాత్రం చిరాకు లేకుండా, అసూయ చెందకుండా, కోపం చేసుకోకుండా ఎంతో ప్రేమగా ఆ జడభర్తునికి అన్ని చదువు చెప్పడము, నేర్పించడము ఈ రకంగా కొనసాగుతూ ఉంది. రోజులు కొనసాగుతున్నాయి. కానీ జడభర్తుడు మాత్రం చాలా ఒక రకంగా చెప్పాలంటే పిచ్చివాడు. ఒక్కొక్కసారి పిలిచినా కూడా అతను పలకడనమాట. మన ముందు ఉన్నప్పటికీ కూడా పిలిచినా కూడా అతను పలకడు. ఏదో ఒక లోకంలో తను ఆలోచిస్తూ ఉన్నట్లు, ఏదో ఒక ఉన్మాదుడుగా ఉన్నట్లు తను ఉంటాడనమాట. కానీ ఆచార్యులు ఏమంటున్నారంటే అతను ఎందుకు అలా ఉన్నాడు అనేది మనం చివరిలో మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా ఉన్నటువంటి జడభర్తుడు నిరంతరము హరినామ సంకీర్తన తన హృదయంలో చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే భరతుడుగా ఆయన వచ్చినప్పుడు సమస్త రాజ్యాన్ని పరిత్యజించి అడవికి వచ్చేసాడు. అడవికి వచ్చేసి చక్కగా భగవంతుని మీద ధ్యానం చేస్తుంటే అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక జింక పట్ల ప్రేమను పెంచుకున్నాడు. తర్వాత మరణ సమయంలో జింక గుర్తుకు రావడం వల్ల తర్వాత జన్మలో ఆయన జింకగా జన్మించాడు. జింకగా జన్మించిన తర్వాత తన పాత జన్మ గత జన్మ అంతా కూడా గుర్తుకుండి మళ్ళీ తిరిగి సాధు సాంగత్యం కోసం తిరిగి అదే ఆశ్రమానికి వచ్చి అక్కడే భగవత్కథ శ్రవణం చేస్తూ భగవద్భక్తుల యొక్క ఉచిష్ట తింటూ భగవంతుని పట్ల పూర్ణగా నమ్మకంతో నామస్మరణ చేస్తూ అలా జీవనం కొనసాగిస్తే ఆ శరీరాన్ని కూడా పరిత్యజించినటువంటి భరత మహారాజు ఇప్పుడు జడభర్తుని యొక్క శరీరంలోకి ప్రవేశించాడు. అందుకని ఇప్పుడు ఆచార్యులు ఏమంటారంటే అతను పొరపాటున మాట్లాడితే ఎక్కడ మళ్ళీ భౌతికమైనటువంటి బంధాలలో ఎక్కడ చిక్కుపడిపోతాడో, లేదా ఏదైనా భౌతికమైనటువంటి దానికి ఆకర్షితుడైపోతాడో, ఇప్పుడు చదువుకున్నాడు అనుకోండి, చదువు బాగా లభించింది అనుకోండి, చదువుకు ఆకర్షితుడైపోవచ్చు. లేకపోతే ఏదైనా తనలో ఒక గొప్ప టాలెంట్ ఉంటే దానికి ఆకర్షితుడైపోవచ్చు. ఈ రకంగా జడభర్తుడు ఆలోచించి అందరి ముందుర తన తల్లిదండ్రుల ముందర కూడా ఒక పిచ్చివాడుగాను, ఒక ఉన్మాదుడుగాను, ఒక ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడుగా తను ప్రవర్తించడం జరుగుతుందన్నమాట. అయితే తండ్రికి మనసులో ఆ పిల్లవాడిని పట్ల ఎంతగానో బాధ ఉంది. పిల్లవాడు పెద్దవాడు అవుతున్నప్పటికీ కూడా అతనిలో ఎటువంటి పరివర్తన అయితే మారడం లేదు. అతను అలానే వ్యవహరిస్తున్నాడు అనమాట. అయితే
ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా మన పిల్లల పట్ల ఎంత బంధన ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళని బాగుపరచాలనుకున్నప్పటికీ కూడా మనం పూర్తిగా బాగుపరచలేనప్పటికీ కాలం మన కోసం ఆగదు కదా. ఒకానొక రోజున ఆ యొక్క జడభర్తుని యొక్క తండ్రి మరణించాడు. ఆ రోజుల్లో పద్ధతి ఏమిటి అంటే, జడభర్తుని యొక్క తండ్రి మరణించగానే తన భార్య కూడా, అంటే జడభర్తుని యొక్క తల్లి సతీ సహగమనం చేసిందనమాట. ఈ ఇద్దరి పిల్లలను కూడా తన సవతికి అప్పచెప్పి తను భర్తతో పాటి సతీ సహగమనం చేసేసింది. అయితే ఇప్పుడు అంటే వాళ్ళ పెద్దమ్మ గారు, ఈ తండ్రి తల్లి ఇరువురు చనిపోయాడు. వాస్తవానికి ఇప్పుడు ఒక జడభర్తుడు అనాథలా మిగిలిపోయాడు. తనకి ఇప్పుడు తండ్రి లేదు, అలానే తల్లి కూడా లేదు, ఇప్పుడు అనాథగా మిగిలిపోయాడు. కానీ తన పెద్ద తల్లి ఉంది. పెద్ద తల్లికి అప్పచెప్పినప్పటికీ కూడా తన సోదరులు చదువు చెప్పడం మానిపించేశారు, ఆహారం పెట్టడం మానేశారు. అతనికి ఇతను ఇంకా దేనికి పనికిరానటువంటి ఒక దద్దం అనుకోండి, అలాగా ఉన్నాడు. కాబట్టి వీనికి చదువు ఎందుకు నేర్పించడం, వీనికి ఎందుకు విద్య నేర్పించడం, దండగా అని చెప్పి మానిపించేసి అతన్ని వ్యవసాయంలో పెట్టేశారన్నమాట. అతనికి ఎటువంటి ఆహారాన్ని అందించేవారు అంటే, తన సోదరులు 9 మంది కుళ్ళిపోయినటువంటి ఆహారాన్ని మాత్రమే జడభర్తునికి ఇచ్చేవారు. కానీ ఏ రోజు కూడా జడభర్తుడు నాకెందుకు ఇటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు అని అనేవాడు కాదు. ఆహారాన్ని హాయిగా నవ్వుతూ తీసుకునేవారు అన్నమాట. కొన్నిసార్లు తన సోదరులు ఎన్నో విధాలుగా తనను బాధించేవారు. అంటే మాటలతో బాధించేవారు, ఒక్కొక్కసారి కాళ్ళతో తన్నేవారు, కర్రతో ఇలా వేసేసేవారు. అయినప్పటికీ కూడా జడభర్తుడు అదేమి పట్టించుకోకుండా తను మౌనంగానే ఉండిపోయేవాడు. ఒక్కొక్క రోజు చెడిపోయినటువంటి ఆహారం తనకు పెట్టినప్పటికీ కూడా ఏమది పెట్టారని కూడా తనను పలకరించకుండా అదే తినేసి మౌనంగా ఉండిపోయేవాడు. ఇదేనండి జడభర్తుని యొక్క పరిస్థితి. ఆ రకంగా ఉందన్నమాట. ప్రతిరోజు ఆ విధంగానే ఉన్నాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన పొలం దగ్గర వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయం చేస్తూ ఉండగా అదే రాజ్యంలో ఒక ప్రదేశంలో ఒక దొంగల ముఠాకు చెందినటువంటి రాజుకు సంతానం లేదనమాట. సంతానం లేకపోతే వాళ్ళు ఆ కాళికాదేవికి నరబలిని ఇవ్వాలి అని చెప్పి మొక్కుకున్నారు. అలా ఆ నరబలి చేయడం వల్ల వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని వారి అభిప్రాయంగా ఒక మంచి నరబలి కోసం ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు, పట్టుకొని వచ్చారు, చక్కగా అతన్ని ఇది చేశారు. కానీ బలి ఇచ్చే ముందు ఆ వ్యక్తి తప్పించుకున్నాడు అన్నమాట. అయితే రాజు తన యొక్క ఎప్పుడైతే ఈ బలి పశువు తప్పించుకున్నాడో, తన రాజుకు తెలిస్తే ఈ విషయం చాలా ఇబ్బంది అవుతుంది. రాజుకి ఎలాగైనా సరే తెలియకూడదు అనుకున్నారు, తెలిసిపోయింది. అయితే రాజు అవన్నీ నాకు తెలీదు, ఈ బలి సమయానికి నాకు ఒక బలి పశువు ఇక్కడ ఉండాలంతే అని చెప్పారు తన అనుయోగులకు. వాళ్ళు ఏం చేశారు అంటే, వెతుకుతూ ఉన్నారు పాపం. ఆ తప్పించుకొని పారిపోయి ఉన్నటువంటి వ్యక్తిని వెతుకుతూ ఉంటే పొలం చేస్తూ ఈ జడభర్తుడు కనిపించాడు అన్నమాట. పాపం చూడ్డానికి చాలా గుండ్రాయిలా ఉన్నాడు, నున్నగా గుండ్రంగా చాలా బలిష్ఠగా ఉంటున్నాడు. మళ్ళీ జడభర్తుడు మళ్ళీ అట్లని అటువంటి చెడిపోయిన ఆహారం తిని లేదా ఎలా పడితే అలా ఉన్నప్పటికి కూడా ఆయన ఏదో బలహీనంగా అలా ఏం లేడండి. అతను భగవంతుని యొక్క భక్తుడు కదా, ఎల్లప్పుడూ కూడా భగవంతునే స్మరిస్తూ ఉన్నాడు కనుక ఆయన శరీరం చాలా దృఢకాయంగా బలంగా ఉండి నున్నగా చాలా తేజోవంతంగా కనిపిస్తూ ఉన్నాడు అన్నమాట. అయితే ఈ దొంగ ముఠ వాళ్ళు ఈ జడభర్తను చూశారు. చూడగానే ఇతను చాలా బాగున్నాడు, ఇతనైతే మనము బలి ఇవ్వడానికి సరైనటువంటి జోడి అనుకున్నారనమాట అని చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు. పాపం అతనికేం తెలియదు. ఆయన కూడా అదేదో మనం మేకను బలిస్తేనప్పుడు పట్టుకొని పోతే అది గొమ్మన వెళ్ళిపోతుంది కదా, అలానే జడభర్తుడు కూడా గొమ్మన వెళ్ళిపోతున్నాడు అనమాట వాళ్ళ వెనకాల.
వాళ్ళు చక్కగా స్నానం చేపించారు, మంచి వస్త్రాలు తొరిగారు, రకరకాలైనటువంటి పిండి పదార్థాలు పెట్టారు. అవన్నీ కూడా కడుపు నిండా భోజనం చేశాడనమాట జడభరతుడు. హాయిగా తిన్నాడు. మెల్ల ఇలా పూలమాల ఒకటి వేశారు మనోడికి. చక్కగా ఒక బలి పశువును ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో అలా ఫుల్లుగా తిండి పెట్టి కాళికామాత దగ్గరికి తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ ఆ బలిపీఠం మీద పెట్టి ఆ యొక్క ముఠానాయకుడు, దొంగల ముఠానాయకుడు ఎప్పుడైతే కత్తి తీసి ఆ కాళికామాతను స్మరిస్తూ ఈ యొక్క జడభర్తుని యొక్క తల ఎప్పుడైతే నరకపోయాడో ఆ నిమిషానికి ఆ యొక్క కాళికామాత విగ్రహం పట్టమని పగిలిపోయిందనమాట. పగిలిపోయి అందులో నుంచి కాళికామాత చాలా ఉగ్ర రూపం తీసుకొని, శూలం తీసుకొని అక్కడ ఉన్నటువంటి దొంగల ముఠాగాళ్ళు అందరినీ కూడా తలలు నరికేసింది అనమాట. పట్ 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 అని ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని కూడా తలలు తీసేసింది. ఆచార్యులు చెప్తారనమాట, ఎప్పుడైతే మనం ఆ గోవిందుని యొక్క పాద పద్మాలను మనం ఆశ్రయించి ఉంటామో వారికి ఎట్టి భయము ఉండదు. దేవతలు కూడా వాళ్ళని ఎల్లప్పుడూ కూడా రక్షణ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటారు అని అనేది మనకు ఈ జడభర్తుని కథ ద్వారా తెలియబడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ కాళికామాత ఆ దొంగలందరినీ కూడా సంహరించి ఆ జడభర్తుని ఎంతగానో చూసి ఆనందిస్తుందన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఆ గోవిందుణ్ణి ఆశ్రయిస్తారో, విష్ణుని యొక్క పాదపద్మ శరణాలను పొందుతారో వారికి సమస్త దేవతలు కూడా సహాయం చేస్తారు అనేది మనం ఈ భాగవత కథ ద్వారా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని భగవంతుని నామాన్ని మనం ఎల్లప్పుడూ కూడా స్మరించాలి. ఆ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ రకంగా భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు విడనాడరాదు. ఎల్లప్పుడు కూడా భగవత్ భక్తి యొక్క సేవను ఎన్నడూ విడనాడరాదు. చూడండి, జడభర్తుడు ఆయన గొప్ప బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ కూడా తన మళ్ళీ ఎక్కడైనా మాట్లాడితే లేదా చదువు నేర్చుకుంటే లేదా సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటే తిరిగి మళ్ళీ భగవంతునికి ఎక్కడ దూరం పోతానేమోనన్న భయం చేత అతను ఎవరితోనూ మాట్లాడడం లేదు. అసలు ఏ దానికి సమాధానం ఇవ్వడం లేదు. ఎవరైనా పిలిచినా కూడా అతని దృష్టిలో ఒక చోటువాడు అంతే. మనం ఆయన ముందు నిలబడి మాట్లాడినా కూడా వినపడిన చోటువాడి ముందు మనం మాట్లాడితే ఎలా ఉంటాడో అలానే ఇలా నిలబడుకొని ఉంటాడనమాట. దేనికి కూడా ఆయన సమాధానం చెప్పినట్లు భాగవతంలో లేదు. ఒక చోట వస్తుంది, అది చూస్తాం. సరే, అలాగా ఎప్పుడైతే ఆ యొక్క దుర్గామాత అనుగ్రహించేది తర్వాత ఆయన దానికి కూడా ఏం పెద్దగా ఆశ్చర్యపోలేదు. కాళికాదేవి తనను అనుగ్రహించినప్పటికీ కూడా, తనను రక్షించినప్పటికీ కూడా అది కూడా పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించినటువంటి భక్తులు ఎప్పుడు కూడా దేనికి పొంగిపోరన్నమాట. వాళ్ళు కేవలం ఆ భగవంతుని యొక్క సేవ కోసమే పరితపిస్తూ ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ కారణంగా జడభర్తుడు సర్వసాధారణంగా ఆ మందిరంలో నుంచి బయటకు వచ్చాడు. నేరుగా ఆ పొలాల గట్టుల్లో అక్కడ ఒక చోట కూర్చొని అలా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఈ కథ ఇలా ఉండగా ఈ యొక్క సింధు దేశానికి సంబంధించినటువంటి ఒక రాజు పల్లకీలో వస్తూ ఉంటాడనమాట. ఆయన ఎందుకు వస్తూ ఉంటాడంటే కపిల ఆశ్రమానికి వెళ్ళడానికి ఆయన వస్తుంటాడు. అయితే కపిల ఆశ్రమానికి వెళ్ళేదానికి వచ్చే ఆ దారి మధ్యలో ఏమవుతుందంటే ఒక బోయివాడు ఆ పల్లకీని మోయడానికి తక్కువ అవుతాడనమాట. అయితే అప్పుడు ఆ పల్లకీని అక్కడ ఆపేశారు. అక్కడ భటులకు చెప్పాడనమాట రాజుగాడు. ఆయన పేరు రాహుగను అనే ఒక రాజు అనమాట. దాన్ని లోపల వేసేసాడు. రాహుగనే అని రాజు. అయితే ఆయన పల్లకీలో ఉన్నాడు. అయితే ఆ పల్లకీని మోయడానికి ఒక బోయి తక్కువ అయినారు కాబట్టి వెతకడానికి మరొక కొంతమంది అనుచరులు వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే ఈ పొలాల గట్టుల్లో తెల్లటి వస్త్రాలు వేసుకొని, మెడలో ఇట్లా పూలమాల వేసుకొని, నిగనిగలాడుతూ ఒక మంచి గుండ్రాయిలాగా రౌండ్గా బలిష్టిగా చాలా అందంగా ఆ వ్యక్తి కనిపించారనమాట. ఎవరికి అంటే ఈ భటులకు.
సో చాలా సంతోషించిన వారై అతని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బోయిని, ఈ జడభర్తుడిని తీసుకొని వెళ్ళారనమాట. తీసుకొని వెళ్తే ఈ పల్లకి నువ్వు మొయ్యాలి అని అంటే, నేను ఎందుకు మొయ్యాలి అలాంటివి ఏం మాట్లాడలేదు. సరే గొమ్మన ఆ పల్లకి మోయిస్తున్నాడు అనమాట ఇప్పుడు కూడా ఆయన. అంటే ఇప్పుడు ఒక తమాషా ఏంటి అంటే, ఇప్పటి వరకు జడభర్తుడు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాట్లాడినట్లు శ్రీమద్ భాగవతంలో ఆయనకు సంబంధించిన విషయం లేనే లేదు. పల్లకి మోస్తున్నాడు, పల్లకి లోపల రాహుగణ అనే ఒక రాజు కూర్చొని ఉన్నాడు. ఆయన కపిల ఆశ్రమానికి వెళ్తూ ఉన్నాడు అనమాట. అయితే పల్లకి మోస్తున్నటువంటి బోయిలు ఉంటే ఇతగాడు మాత్రం జడభర్తుడు అటు ఇటు నడుస్తూ ఉన్నాడు అనమాట. వాస్తవానికి పల్లకీలో కూర్చున్నటువంటి రాజుకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే పల్లకి సాఫీగా నడుస్తుంది అనుకోండి, హాయిగా ఇలా కూర్చోవచ్చు. కానీ అలా కూర్చోడానికి లేదు. ఎందుకంటే ఆయన కొంచెం పైకి ఎత్తుతాడు, కొంచెం కిందకి దించుతాడు, మళ్ళీ అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, గంతులు వేస్తాడు, ఇటు వెళ్తాడు, అటు వెళ్తాడు అనమాట. సో రాజుగారు చూసి చాలా కోపం వస్తుంది రాజుగారికి కోపం వచ్చి, ఏమైనా శరీరానికి ఏమైనా రోగం వచ్చిందా, లేకపోతే ఏమైనా కళ్ళు తిరుగుతున్నాయా, అసలు ఎందుకు ఇలా మీరు మోస్తున్నారు అని అనగానే రాజుగారికి ఆ మాట అనగానే బోయిలందరూ కూడా భయపడిపోతారు. రాజుగారు మేం కాదు, ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ బోయివాడు ఇలా నడుస్తున్నాడు, దానివల్ల ఈ పల్లకీలో మీకు ఇబ్బంది కలుగుతుంది, మేము సరిగానే మోస్తున్నామయ్యా అని చెప్పి మిగిలిన బోయిలందరూ కూడా చెప్పారనమాట. కానీ ఇతగాడు అలానే నడుస్తూ ఉన్నాడు. సో రాజుగారికి చాలా కోపం వచ్చింది. అంటే ఏమైనా నీకు బలహీనం వచ్చిందా, ఏమైనా నరాలు బలహీనంగా ఉన్నాయా, లేకపోతే కళ్ళు ఏమన్నా తిరుగుతున్నాయా, లేదా అహంకారంతో విర్రవీగుతున్నావా, అసలు నువ్వు ఏమనుకోని ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? అసలు ఈ పల్లకీలో ఉండేది ఎవరో తెలుసా? రాజు. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజును నేను. ఒక రాజు యొక్క పల్లకీని మోసే విధానం కూడా తెలీదా? ఇంకిత జ్ఞానం కూడా లేదా? నీవు ఎటువంటి అహంకారం కలిగి ఉన్నావు? రాజు పల్లకీలో ఉన్నప్పుడు ఆ పల్లకీని ఎలా మొయ్యాలో అనేది కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నావా? అంత అహంకారంతో నీ యొక్క కామము కళ్ళకు తలకెక్కిందా అనేసి అన్నాడు అనమాట. అప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. అయితే ఆ మాటతో ఆపలేదు. ఈయన కూడా ప్రవర్తన మార్చుకోలేదు. ఈయన కొంచెం అట్టుపోతాడు, కొంచెం ఇటుపోతాడు. సో అసలు ఎందుకు ఇలా జడభర్తుడు నడుస్తున్నాడు అంటే, ఆయన వెళ్ళే మార్గంలో చీమలు వచ్చాయనుకోండి, ఆ చీమలను తొక్కితే కాళ్ళ కింద పడి చనిపోతాయి కదా, ఆ కారణంగా ఆయన కాళ్ళు కింద పెట్టేవాడు కాదు, వాటిని ఇలా దాటుకుండేవాడు అనమాట. ఆ దాటుకున్నప్పుడు పల్లకి పైకి లేసి కిందకి దిగుతుంది అనమాట. ఆ లోపల ఉన్నటువంటి రాజుగారికి ఇంకా వెళ్ళలేని కోపం వచ్చేసి, మూర్ఖుడా, అసలు నీకు ఎంత అహంకారం ఉంది అంటే, నీవు చాలా అహంకారంతో పైచ్యమెక్కి ఈ విధంగా వ్యవహరిస్తున్నావు. రాజన్న భక్తి భావన కూడా లేకుండా నీవు ఏది చూసుకొని ఇంత విరవీగుతున్నావు? నీకు తెలుసా, నేను రాజును, నేను తలుచుకుంటే ఇప్పుడే నీకు ఉరుతాడు వేసేస్తా, నిన్ను ఇప్పుడే వెంటనే సంహరిస్తా, నీ తలలు తీపిచ్చేస్తా, నీ కాళ్ళు విరిపిచ్చేస్తా, నీ చేతులు తీపిచ్చేస్తా. అయినా నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటప్పటికీ కూడా నోరు పని చేయదా? అంత అహంకారమా? ఇన్ని మాటలు మాట్లాడిన కనీసం సమాధానం చెప్పాలి కదా, సమాధానం కూడా చెప్పడం లే. అంటే నీకు నా చేతిలో నీకు పూనింది. ఈ విధంగా రాజుగారు ఎప్పుడైతే అలా మాట్లాడారో, నీకు ఖచ్చితంగా నీకు మరణం విధిస్తాను, మరణదండన విధిస్తాను, ఎందుకంటే నేను రాజును కనుక నీకు మరణదండన విధిస్తాను అని అనేసాడనమాట రాజుగారు. సో ఇప్పటి వరకు జడభర్తుడు తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఈ జడభర్తుడు ఆ రాజుగారితో మాట్లాడడం ప్రారంభం చేస్తున్నాడు అనమాట. ఇంకా ఆయన అన్న మాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మనకు సమయం సరిపోదు కాబట్టి కొన్ని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు జడభర్తుడు మాట్లాడడం ప్రారంభం చేశాడు. అవును రాజా, మీరు ఏదైతే అన్నారో అది అంతా కూడా 100% నిజమే. ఎందుకంటే మీరన్నట్లు మీరన్న మాటలన్నీ కూడా నిజమే. ఎందుకంటే నువ్వు నన్ను చంపుతానన్నావు కదా, నువ్వు నన్ను చంపుతావా? అసలు ఎవరు చంపడానికి, నేనేమన్నా చంపడానికి అనుకుంటున్నా? నేను ఆత్మను, నువ్వు నన్ను చంపలేవు.
ఆత్మను ఎవరైనా చంపుతారా? భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు? ఆత్మ అగ్ని చేత కాల్పబడదు, వాయువు చేత శోకింపబడదు, నీటి చేత సడపబడదు అని చెప్పారు. నేను ఆత్మను, నన్నేం చేస్తావు? నువ్వు నన్ను చంపుతావా? చంపు. అయినా రాజా, ఇప్పుడు ఈ శరీరంలో నువ్వు రాజు, నువ్వు నన్ను చంపుతావు. రేపు జన్మలో నేను రాజునవ్వచ్చు. అవి పరిస్థితులు, భౌతికంగా ఉన్న పరిస్థితులు మారిపోతుంటాయి. కొంచెంసేపు రాజు, కొంచెంసేపు మంత్రి, కొంచెంసేపు సైనికుడు, కొంచెంసేపు బిచ్చుగాడు. ఇప్పుడు ఈ శరీరం, రేపు ఇంకొక శరీరం. ఇప్పుడు మానవ శరీరం, రేపు పంది శరీరం, ఇంకొక జంతు శరీరం. దేనికైనా వెళ్ళిపోవచ్చు. చంపుతావా? చంపి. నాకేం అలాంటిది నువ్వు చంపేస్తావన్న భయం నాకేం లేదు మహారాజా. మీరు హాయిగా నన్ను చంపచ్చు. ఎందుకంటే మీరు నన్ను చంపాలనుకున్నా చంపలేరు. నా శరీరాన్ని మీరు చంపేయగలుగుతారు, కానీ నన్ను కాదు. ఆత్మ, నేను శాశ్వతంగా ఉంటాను, నన్ను ఎవరు చంపలేరు. ఎప్పుడైతే జడభర్తుడు ఇటువంటి మాటలు విన్నాడో పల్లకి వెంటనే ఆపేశారు. రాజు పల్లకీలో నుంచి కిందకి దిగి ఆ బోయవాడికి, అంటే జడభర్తుడికి సాష్టాంగ ప్రణామాలు చేశాడనమాట. మహాత్మా, మీరెవరో గొప్ప ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ ఉన్నారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. రాజును అన్న అహంకారంతో మిమ్మల్ని అనరాని మాటలన్నీ కూడా అనేశాను, ఎన్నో విధాలుగా అనేశాను. ఓ సాధు మహాత్మా, నన్ను క్షమింపుడు, నన్ను నిజంగానే క్షమించాలి అనని ఆయన ఎప్పుడైతే ప్రణామాలు చేశాడో రాహుగణుడు అనే రాజు, ఇక్కడ మనం విషయం గుర్తించాలంటే ఆయన గొప్ప రాజు. జడభర్తుడు అన్న మాటలను రాజు అయినటువంటి వ్యక్తి ఇంకెవరైనా అయితే ఏం చేయొచ్చండి? ఉరివేయచ్చా లేదా? వేసేయచ్చు. కానీ ఆయనకు ఆత్మజ్ఞానం, భగవత్ తత్వ జ్ఞానం కలిగి ఉంది కాబట్టి ఆయన అన్న మాటలకు అర్థమైంది. ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి, సామాన్య వ్యక్తులు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరండి. భగవంతుని భక్తి భావన కలిగి ఉన్నవారు, శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. భగవత్ తత్వం అనేది వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, అందరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇతను సామాన్య వ్యక్తి కాదు అని క్షమాపణను కోరుతూ సాష్టాంగ ప్రణామం చేసి ఆ రాహుగణుడు అనే రాజు, మీరు క్షమిస్తే తప్ప నేను లేయను అని జడభర్తుని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు జడభర్తుడు ఏమంటున్నాడంటే, మహారాజా, జీవుడు సహజంగానే ఇక్కడ రాస్తున్నారనమాట. జీవుడు ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఉంటాడంటే అహంకారం కలిగే ఉంటాడు. అహంకారం కలిగినటువంటి జీవుడు మాయావశమైపోయి, కాబట్టి ఆ కారణంగా భోగలాలాసుడై స్త్రీ సాంగత్యముతో గురువు ఆదేశాలను కూడా ఉల్లంఘించిన వాడై కేవలము ఇంద్రియలోలుడై ఉంటాడు. కాబట్టి మహారాజా, నేను ఈ విషయంలో ఇది జీవుడికి ఉన్నటువంటి స్థితి ఇది. మన అందరం ఈ స్థితిలో ఉంటున్నాం. జడభర్తుడు చెప్తున్నాడు అనమాట రాహుగణుడితో ఈ మాట. స్త్రీలోలుడమై ఇంద్రియ సుఖాలకు అలవాటైపోయి జీవుడు గురువు యొక్క ఆదేశాలను కూడా ఉల్లంఘించిన వాడై అతను కేవలం ఇంద్రియ సుఖాల కోసమే పరితపిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా అనేక జన్మలు ఇంద్రియ సుఖాల కోసం పరితపించి ఆ సుఖభోగాలలో అనుభవించు మళ్ళీ కష్టాలు పడుతూ ఇవి తెలుసుకోకుండా జీవుడు పదే పదే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే సాగరంలోనే పడిపోతూ ఉన్నాడు. ఇది జీవుడికి ఉన్నటువంటి స్థితి. మనందరం అర్థం చేసుకోవాలి. మనందరికీ కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నాం. మీరు లక్ష్మీ నరసింహ కరావలంబ సూత్రం ఎంతమంది విన్నారు? మీరు మీ దగ్గర ఉంటే మీరు దాని అర్థం ఒకసారి చదవండి. ఫస్ట్ శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు ఈ శ్లోకాన్ని కీర్తిస్తారనమాట. హే లక్ష్మీ నరసింహ, సంసారం అనే సాగరములో పడిపోయి ఉన్నాను, నన్ను రక్షించు ప్రభు అనని శంకర భగవత్పాదులు వారు కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ లక్ష్మీ నరసింహ స్వామిని స్తుతిస్తాడు. మనందరం కూడా అర్థం చేసుకోవాలండి. మనం అనేక జన్మలుగా ఈ సంసారం అనే ఒక దాండిలో పడిపోయి ఉన్నాం. పూర్తిగా భగవంతుణ్ణి, గురువును, కృష్ణుణ్ణి వదిలేసి ఉన్నాం. వదిలేసి ఈ సంసారం అనే విషాన్ని తాగుతూ ఉండిపోతున్నాం. భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. విపలే జానామ గోనాయను, హరిహరి విపలే జానామ గోనాయను. మనుష జన్మ
మనిషి జన్మ ఎత్తినప్పటికీ కూడా తెలిసి కూడా విషాన్ని తాగుతూ ఉన్నాము అని శంకర భగవత్పాదులు లాంటి వారు కూడా భగవంతుని కీర్తిస్తున్నారు, సంసారంలో పడిపోయి ఉన్నాను అని. ఇప్పుడు మనందరం ఆలోచించుకోవాలండి, మనం ఎక్కడ పడిపోయి ఉన్నాం? సంసారం అనే కుటుంబంలో పడిపోయి ఉన్నాం. మనందరం తెలుసుకోవాలి. ఆచార్యులు పడిపోలేదండి, శంకర భగవత్పాదులు వారు పడిపోలేదు. ఇది ఎందుకు పాడుతున్నారు ఆయన అంటే, ఆయన తన శరీరాన్ని ఒక వ్యక్తి దహనం చేసేస్తుంటే ఆయన సంసార జీవితం ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి మరొక రాజు శరీరంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలో తన శిష్యుడైనటువంటి పద్మపాదులు వారు వెళ్ళి, గురువు గారు మీ శరీరం ఇట్లా తగలబెట్టేస్తున్నారు, మీరు వెంటనే రావాలి, మీరు ఆ శరీరం పోతే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది గురువు గారు అని శంకర భగవత్పాదులు వారిని అడిగితే ఆయన వేగమున అడుగుతాడనమాట. ఏంటి నాయనా 28 రోజులు గడిచిపోయిందా అప్పుడే అంటే, అప్పుడు ఆచార్యులు అంటారనమాట, చూడు శ్రీ సాంగత్యంలో కాలము కూడా తెలియకుండా జీవితం ఎలా గాచిపోయిందో, ఎంతటి మోహగ్రస్తుడనయ్యానో, అయ్యో నరసింహ అని నరసింహదేవుని స్తుతిస్తే అప్పుడు భగవంతుడు వర్షాన్ని కురిసి తన శరీరాన్ని తిరిగి మళ్ళీ శంకర భగవత్పాదుల వారికి అనుగ్రహిస్తాడు. మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, మనం అందరం కూడా ఇక్కడ సంసారం అనే సాగరంలో పడిపోయి ఉన్నాం. ఇక్కడి నుంచి బయటపడడానికే ఆచార్యులందరూ కూడా వచ్చారు, శాస్త్రాలన్నీ, భగవంతుడు కూడా ఇక్కడికి వచ్చిండేది మన అందరినీ ఉద్ధరించడం కోసం, మనందరినీ ఆదరించడం కోసం, మన అందరినీ ప్రేమించడం కోసం. మన నిజమైనటువంటి ప్రేమకుడు దేవాతి దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ మనం మాత్రం ఆయన శత్రువుగా అనుకుంటున్నాం. కానీ ఆయన మన నిజమైనటువంటి ప్రేమించే స్వామి. ఆయన మన కోసం ఆయన ఈ భౌతిక జగత్తుకు వస్తున్నాడు. ధర్మస్థాపన అనే ఒక పేరు పెట్టుకొని నామకే వాస్తే వస్తున్నారు. నామకే వాస్తే ధర్మస్థాపన చేయడం ఆయనకు అవసరమే లేదు. వైకుంఠంలో నుంచి ఆయన సుదర్శను పంపిస్తే ఇక్కడ ధర్మస్థాపన అనేది జరిగిపోతుంది. ఆయనకేంటండి, ఆయనకేం అవసరం? ఆయన మనసులో సంకల్పించిన ధర్మస్థాపన జరుగుతుంది. ఈ భూమిపైన భౌతిక జగత్తులో అవతరించవలసిన అవసరం స్వామికి లేదు, స్వామికి అవసరం లేదండి. కానీ మనకు స్వామి సాంగత్యం, స్వామి యొక్క కృపా కటాక్షం, స్వామి కీర్తన, స్వామి నామం, స్వామి సేవ మనకు జీవులమైనటువంటి మనందరికీ కూడా ఆయన కృపా కటాక్షాలు చాలా చాలా అవసరం. మనందరం అర్థం చేసుకోవాలండి. దయచేసి ఆ భగవంతుని కృపా కటాక్షాలు మనకు కావాలి. అందుకోసమే మనం భగవంతునికి సేవ చేసుకుంటున్నాం. మనం ఈ మాయా అనే జగత్తులోకి వచ్చేసాం. ఇక్కడ జగత్తులో మోహం అనే ఒక తెరలో చిక్కుపోయి ఉన్నాం. మోహం అనే దాంట్లో పడిపోయి నాది, నా ఇల్లు, నా భార్య, నా కుటుంబం అనే దాంట్లో పడిపోయి జన్మ మృత్యు సాగరంలో పుడుతున్నాం, మరణిస్తున్నాం. పుననపి జననం, పుననపి మరణం అలా జరుగుతూనే ఎన్నో జన్మలుగా, ఇప్పటికి ఎన్నో కోట్ల జన్మలుగా జీవుడు ఈ భౌతిక జగత్తులోకి వస్తూనే ఉన్నాడు. మనందరం అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. జడభర్తుడు ఆత్మబోధన రాహుగరుడు అనే రాజుకు చేస్తున్నాడు అన్నమాట. మనందరికీ మనం ఎవరమి, ఆత్మ ఏంటి, భగవంతుడు ఏంటి, మనమేంటి, మన జీవితం ఏమిటి, మనం ఈ భౌతిక జగత్తులో ఎందుకున్నాం, ఎందుకు ఇక్కడ దుఃఖాలు అనుభవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి. తెలుసుకొని ఆ భగవంతునికి పాద పద్మాలకు శరణాగతి అవ్వడమే మానవ జీవితం యొక్క ప్రధాన లక్ష్యం. మన జీవితమే ఆ స్వామికి శరణాగతి అవ్వడమే మన జీవితానికి పరమాత్మ అన్నమాట. ఎప్పుడైతే జడభర్తుడు రాహుగణుడు అనే రాజుకు ఈ బోధ చేశాడో, రాహుగనే రాజు ఇంకా ఎంతో గొప్ప బోధనలు ఉన్నాయి. మీరు భాగవతం తీసుకొని చదవండి. జడభర్తుని యొక్క ఉపదేశాలు రాహుగను మహారాజుకు చేస్తారు. ఆత్మజ్ఞానం గురించి ఉపదేశం చేస్తారు. ఎంతో ఉన్నతమైనటువంటివి అన్నమాట.
సో మన కాలాన్ని ఆ సమయాన్ని బట్టి మనం చెప్పుకుంటూ పోతున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరం శాశ్వతం కాదు, ఇప్పుడున్నటువంటి ఇది ఏది కూడా శాశ్వతం కాదు అన్న విషయాన్ని తెలుసుకొని పరమాత్ముని యొక్క సేవ, భగవంతుని యొక్క సేవ, భగవద్ధామమే మనకు స్వధామం, అది మన సొంత ప్రదేశం అనే విషయాన్ని తెలుసుకొని వినమ్రతుడమై ఆ భగవంతుని యొక్క సేవ పాదపద్మాలను విడనాడకుండా జీవితాంతకాలం కూడా భగవంతుని కీర్తించడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే ఆ భగవంతుని పట్ల మన మనస్సును అర్పించి మన మనస వాచ కర్మణ స్వామే సర్వస్వమని మనం సేవ చేస్తూ ఈ యొక్క భౌతిక శరీరాన్ని మనం పరిత్యజించాలి. అందుకని మన జీవితాంతం కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ మన జీవన విధానం కొనసాగేలాగా మనం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటేనే అంతిమ సమయంలో భగవంతుని గురించి మనం స్మరణ తెచ్చుకోగలుగుతాం, లేకపోతే స్మరణ తెచ్చుకోలేం. ఎందుకనంటే భరత మహారాజు ఆయన తప్పు చేయలేదు, వాస్తవానికి మనకందరికీ నేర్పిస్తున్నారు. ఎందుకంటే భరత మహారాజు తండ్రి ఋషభదేవుడు అంటే సాక్షాత్తు భగవంతుడు. భరత మహారాజు తన తండ్రి ఉపదేశం మేరకే ఆయన రాజ్యాన్ని పరిత్యజించి తపస్సు చేస్తూ అక్కడ ఉంటూ తపస్సును ఆచరిస్తూ భగవంతుని పట్ల భక్తి పెంచుకుంటూ పోయాడు. మనం కూడా ఈ జీవితంలో భగవద్భక్తిని పెంచుకుంటున్నాం, కానీ భగవద్భక్తితో పాటు మళ్ళీ అనవసరమైన సంబంధాలను కూడా పెంచుకుంటూ పోతున్నాం. మనకు తెలిసినప్పటికీ కూడా మనం అదే చేస్తున్నాం. అంటే మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, నేను చాలా గొప్ప భక్తునండి, నేను గొప్ప సేవ చేస్తున్నానండి. అంటే నేనండి, మీ గురించి అనలేదు, నా గురించి నేను చెప్పుకుంటున్నాను. నేను అనుకుంటూ ఉంటాను చాలా గొప్పవాడినండి, మందిరం కూడా కట్టేస్తున్నాను, చాలామంది భక్తులను తయారు చేస్తున్నానన్న అహంకారంతో ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటాం. అలాగా తెలియకుండా మనం అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ కూడా భక్తిలో భగవంతుడు ఆ భక్తుని ఎలా రక్షిస్తాడు అనేది ఈ భాగవత కథ ద్వారానే మనకు తెలియపడుతుంది, భరతుని యొక్క చరిత్ర ద్వారానే మనకు తెలియపడుతుంది. మనం భౌతికంగా ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ కూడా మనల్ని ఎవరు రక్షించరండి, మనల్ని ఎవరు మెచ్చుకొని పూలమాల వేయరండి. కానీ వేస్తే కూడా అది నీ దగ్గర ఉన్న ధనాన్ని చూసి వేస్తారు, కానీ నిన్ను చూసి ఎవ్వరు వేయరు. మనం అర్థం చేసుకోవాలి. కానీ భగవద్భక్తిలో మాత్రం ఉన్నతంగా మనం ఎదిగినట్లయితే ఏ కారణం చేత ఆ భగవద్భక్తి నుంచి మనం వైతొలిగిన పొరపాటున ఏదైనా జరిగితే కూడా నష్టపోము అనేది తెలియచేయడమే ఈ భరతుని యొక్క కథ. చూడండి, ఆయన జింక శరీరంకి వచ్చినప్పటికీ కూడా భగవన్నామాన్ని వదిలిపెట్టలేదు, భగవంతుని యొక్క సేవను వదిలిపెట్టలేదు, సత్సాంగత్యాన్ని వదిలిపెట్టలేదు. సాధు యొక్క సాంగత్యం ఎంత ప్రధానమైనటువంటిది భరత మహారాజుకు అంటే, ఎందుకంటే ఒకసారి తను మిస్టేక్ చేశాడు. మనము కూడా మనందరి జీవితంలో సాధు సాంగత్యం అనేది ఏదో వాళ్ళు బతకలేని వాళ్ళులే, వాళ్ళతో మాట్లాడితే మనకేమొస్తుంది, వాళ్ళకు జీవితం విలువే తెలియదు, అనర్హులు అని అంటూ ఉంటాం. కానీ నిజమైనటువంటి అర్హులంటే సాధువులంటే వాళ్ళకు జీవితం విలువ తెలిసినటువంటి వాళ్ళు, జీవిత విలువ తెలిసినటువంటి వాళ్ళే సాధు మహాత్ములు. సమస్త చరిత్ర మీరు వినండి. దశరథ మహారాజుకు మార్గదర్శకుడు ఎవరండి చెప్పండి? దశరథ మహారాజుకు మార్గదర్శకుడు ఎవరు? వశిష్ఠముని. రామునికి మార్గదర్శకులు ఎవరు? విశ్వామిత్రుల వారు, వశిష్ఠ మహర్షి. అలా తీసుకుంటే ఏ రాజుకైనా తీసుకోండి, మార్గదర్శకులు ఎవరండి? సాధువులే కదా. మరి వాళ్ళందరూ తలలో పని చేయని వల్ల అలా అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళకు శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, అందుకని సాధువులను పట్టుకున్నారు. సాధువులను పట్టుకుంటేనే ఈ సంసార సాగరం నుంచి మనం బయటపడగలుగుతాం. అందుకని చూడండి, ఇక్కడ రాహుగణుడు ఎప్పుడైతే జడభర్తుని యొక్క మాటలు విన్నాడో ఆ మాటలను చూసి వెంటనే ఆయన పల్లకీలోంచి దిగేసి కాళ్ళకు నమస్కారం చేస్తున్నాడు. ఇలాంటి మాటలు ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే మాట్లాడతారు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు. అన్ని ఆత్మస్వరూపంగా ఆత్మజ్ఞానం మాట్లాడగలరు ఎవరు? సామాన్య వ్యక్తులు ఎవరు మాట్లాడతారండి? ఆయన చూస్తే జడభర్తుడు ఆయన భౌతిక శరీరానికి అతీతంగా ఉన్నాడనమాట.
ఆయన దేనికి భౌతికంగా ఏమీ సంబంధం లేకుండా ఉన్నాడు. చూడండి, పుట్టినప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడిందే లేదు. పుట్టినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా తండ్రితో కూడా మాట్లాడలేదు, తన తల్లితో కూడా మాట్లాడలేదు, తన సోదరులతో కూడా మాట్లాడలేదు, తన కుటుంబ సభ్యులతో కూడా తను మాట్లాడలేదు. వాళ్ళు ఏదైతే కుళ్ళిపోయిన ఆహారం పెట్టా తిన్నాడు, వాళ్ళు తిట్టినా పడ్డాడు, వాళ్ళు కొట్టినా కొట్టించుకున్నారు. ఆఖరికి ఆ దొంగల ముఠా వాళ్ళు కాళికామాతకు బలిస్తే కూడా సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఏదేమవుతుంది, నేను మనసులో హరినామాన్ని కీర్తిస్తున్నాను కదా, కాబట్టి భయపడని అవసరం లేదు. మనందరం కూడా భగవంతుని పట్ల పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంటే ఏ పరిస్థితి రావచ్చు. ఈ భౌతిక జగత్తులో పతిపదం విపదం అని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైనా పరిస్థితులు మారిపోతాయండి, కానీ మనకు ఉండవలసింది ఆ భగవంతుని పట్ల అనన్యమైనటువంటి భక్తి. ఆ భక్తి మాత్రమే మనిషిని చలించకుండా చేసేది. అందుకని అందరూ ఈ భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని తీరవలసినటువంటి పరమ సత్యమే భక్తి. మనం ఆచరించవలసినదే భక్తి. నేను ఉదయం భాగవతంలో కూడా చెప్పానన్నమాట. మన దురదృష్టం ఏమిటి అంటే, మన భారతదేశాన్ని ఎంతోమంది నీచ స్వభావులు పరిపాలించారు. మన యొక్క స్వభావాలపైన, మన యొక్క విశ్వాసాలపైన దాడి చేశారు. ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ భారతదేశంలో పుట్టిన వాళ్ళేనా? చేతులు ఎత్తుతారా? మీ అందరి కేసమే చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరో దాడి చేస్తే మనం దెబ్బ తిన్నటువంటి, గాయపడినటువంటి వ్యక్తులం. అంటే ఆ గాయంలో ఉండిపోకండి. ఏంటి ఆ గాయం అంటే, మన జాతి, భారత జాతి భగవంతుని పట్ల భక్తి భావంతో ఉన్నటువంటి జాతి అండి. మీరు రామాయణం కథకా నుంచి, మహాభారత కథకా నుంచి, మీరు ఏ పురాణమన్నా తీసుకోండి, ఏ రాజు యొక్క చరిత్ర తీసుకోండి, భగవంతుని పట్ల అనన్య భక్తి కలిగినటువంటి రాజులు మాత్రమే ఈ భూమిని పరిపాలించారు. మనం ఇప్పటి వరకు దాదాపు 35 భాగవత కథలు చెప్పుకున్నాం. 35 భాగవత కథల్లో కూడా రాజర్షుల గురించే వచ్చింది. రాజర్షులు అంటే వాళ్ళు గొప్ప భక్తులు. రాజు ప్లస్ ఋషి, రాజర్షులు. భగవంతుని పట్ల సంపూర్ణ భక్తి భావన కలిగి ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వారే. సాధువుల పట్ల భక్తి భావన ఉన్నటువంటి వారే. అటువంటి జాతి మన భారత జాతి. మనమందరం కూడా అటువంటి వారమండి. కానీ మనం ఇప్పుడు అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం భగవద్గీత, భాగవతాన్ని ఖచ్చితంగా చదవాలి. రామాయణం, భగవద్గీత, భాగవతాది గ్రంథాలను తప్పనిసరిగా మనం చదవాలి. చదవకపోతే ఇటువంటి విషయాలు మనకు తెలియక మనం ఈరోజు నేను, నాది, నా వాళ్ళు, నా కులము, నా జాతి అని లైన్ గీసుకుంటున్నాం అన్నమాట. మనం లైన్ కాదు, మనందరం కూడా వసుదేవ కుటుంబకులం. మన తండ్రి వసుదేవుడు, వసుదేవ కుటుంబకులమే మనం అందరం కూడా. కనుక మనందరం కూడా ఆ భగవంతునికి సంబంధించినటువంటి వాళ్ళం. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా స్వామి మనకు తెలియపరుస్తున్నారు. మమేవాంశో జీవలోకే జీవభూత సనాతనం. మనమే కాదండి, ఈ భూమిలో ఉన్నటువంటి ఈ 14 లోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఆ భగవంతుని యొక్క సంతానమే అన్న విషయాన్ని భగవద్గీతలో కూడా స్వామి మనకు తెలియపరుస్తున్నాడు. అందుకని మనం భగవద్గీత, రామాయణం, భాగవతాది గ్రంథాలను ప్రతిరోజు మనం పిల్లలకు ఉపదేశం చేయాలి. మనం చదవాలి ఫస్ట్, తర్వాత పిల్లలకు మనం చేయాలి. ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే, పిల్లలకు కేవలం భౌతికమైనటువంటి చదువు మాత్రమే ఇస్తున్నాం. భౌతిక చదువు అవసరమే, ఇవ్వద్దని నేను చెప్పడం లేదండి. అది దేనికోసం అండి? మనం ఆహారం తినడానికే, భోజనం సంపాదించుకోవడానికే మనకు భౌతిక విద్య కావాలి. కానీ మనం ఆహారం కోసమైనా బ్రతుకుతున్నాం? చెప్పండి, ఆహారం కోసమైనా బ్రతుకుతున్నాం? ఒకసారి వాళ్ళందరినీ చూపించు. ఆహారం కోసమేనా? దీంట్లో చూపించు. ఆహారం కోసమేనా బ్రతుకుతున్నాం? కాదు కదా. మరి దేనికోసం బ్రతుకుతున్నాం? దేనికోసం? అది కూడా తెలుస్తుందా తెలీదా? ఎంతమందికి తెలుసు మనం ఎందుకు బ్రతుకుతున్నాం? మీరే కాదండి. ఒకసారి నేను ఒక పెద్ద పేరుగాంచిన కాలేజీలో ఒక ప్రవచనం చేస్తున్నాను.
ఇలానే యూత్ అందరికీ కూడా చేస్తున్నప్పుడు ఆ పిల్లలందరినీ అడిగాను అనమాట. డిగ్రీ ఆ పిల్లలు అడిగాను, ఏంటి మీ జీవిత పరమార్థం ఏమిటి, ఏంటి జీవితానికి అర్థం ఏమిటి అంటే ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఇది అని కూడా చెప్పలేదండి. అందరూ నోరు వెళ్ళపుచ్చుకొని అలానే ఉండిపోయారు. మనం చదువుతున్నాం, లక్షలు పోసి చదివిస్తున్నాం. దాన్ని మళ్ళీ ఎంతో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి మనం ఎందుకు బతుకుతున్నాం అనేది వాళ్ళకే తెలియడంలే. ఏదో ఫస్ట్ ర్యాంక్ కోసం మనం బతకడం లేదు. అది శరీరం పోషణ కోసం బతికేదండి. అవి పందులు కూడా బతుకుతున్నాయి కదా, గాడిదలు కూడా బతుకుతున్నాయి కదా, పిల్లులు కుక్కలు కూడా బతుకుతున్నాయి కదా. అవి ఎటువంటి డిగ్రీలు పిహెచ్డీలు చేయలేదు. చేసేయండి మరి. ఆహార నిద్ర భయమైదూనంశ ధర్మేషు హీన పశుభి సమానం. మనం ధర్మాన్ని తెలుసుకోవడం కోసం ఈ మానవ శరీరంలోకి ప్రవేశించాము. ధర్మం అంటే ఆ గోవిందుడు. ఆ గోవిందుని కీర్తించడంలో, ఆ స్వామిని సేవించడంలో మన జన్మను సార్థకత చేసుకోవడానికి, ఆత్మ ఉద్ధరించుకోవడం కోసం ఈ భౌతిక జగత్తులో మనందరం కూడా ఉన్నాం. స్వామి సేవ చేయడం కోసమే మనం ఇక్కడ ఉన్నాం. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే ఇది పూర్వం రోజుల్లో మనకు భౌతికమైనటువంటి జీవితం కంటే కూడా ఆధ్యాత్మిక జీవితానికే ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. కానీ రాబోయే రోజులన్నీ కూడా, గడిచిన రోజులు రాంగా ఏమైంది అంటే, అసూయ కలిగినటువంటి వారు మన దేశాన్ని పక్కగా ప్లాన్ చేసి మన పైన దాడి చేసినప్పుడు మనకున్నటువంటి విశ్వాసం మీద దెబ్బతీశారు. వాస్తవానికి మనం భారతీయులు ఈ విధంగా కాదు ఉండేది. శరీరం కోసం బతికినటువంటి వాళ్ళు ఎవరు లేరు మన భారతదేశంలో. అందరూ కూడా భగవంతుని కోసం బ్రతికి, భగవంతుని కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి జాతి ఈ భారత జాతి. ఎటువంటి భూమి పైన మనం అందరం పుట్టిండేది. కానీ ఈ రోజు ఆహారం కోసం బ్రతుకుతున్నామంటే కుక్కలు బతుకుతున్నాయి, పిల్లులు పందులు కూడా బతుకుతున్నాయి. అదే విధంగానే ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి. మనం కుక్కలు పిల్లులు బ్రతకడానికైనా మనం పుట్టిండేది ఇక్కడ. దేనికోసం? భగవంతుని గురించి తెలియచేయడం కోసం, భగవంతునికి సేవ చేయడం కోసం. ఆ భగవంతుని యొక్క సేవే జీవుడికి ఏకైక రక్షణ, ఏకైక లక్ష్యం. మనందరికీ ఒకటే లక్ష్యం అండి. ఆ వాసుదేవుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించడమే, ఉండడమే మన అందరికీ కూడా ఏకైక పరమ లక్ష్యం. అది మరిచిపోయిన కారణంగానే ఈరోజు మనం తప్పుదారి పట్టి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా, ఎంతో మంది ఆచార్యులు కూడా మనకు తెలియపరుస్తున్నారు. ఈరోజు మనం ఈ విషయాలను మన హృదయం పూర్వకంగా స్వీకరించి మనలో పరివర్తన రాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఘోరమైనటువంటి ప్రమాదంలో ప్రతి ఒక్కరూ చిక్కుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఈ భౌతిక జగత్తులో విజయం సాధించాలన్నా భగవంతుని యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఉంటేనే విజయం లభిస్తుందండి. లేకపోతే ఈ భౌతిక జగత్తులో కేవలం దుఃఖము మాత్రమే లభిస్తుంది. దుఃఖం, కేవలం దుఃఖమే. ఇక్కడ ఎంతమంది ఎన్ని తెలివితేటలతోనూ ఎంత పెద్ద ఇంటెలిజెంట్ అయినప్పటికీ కూడా దుఃఖము మాత్రమే. ఎందుకంటే దుఃఖాలయం అశాశ్వతం నా పుణ్యవతి మహాత్మనం సంసిద్ధ్యం పరమం గతః అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత యందు చెప్తున్నాడు. కాబట్టి మనందరం కూడా పరివర్తన అవ్వాలి అంటే ఆ గోవిందుని పట్ల విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ భగవంతుని పట్ల విశ్వాసం పెంచుకోవడమే భారత జాతికి ఉన్నటువంటి గొప్పతనం. ఒకప్పుడు భారత జాతికి అంత గొప్పతనం ఉండేది. ఎవరెవరో వచ్చి ఏమేమో చెప్తే వాటికన్నిటికీ నమ్మి మన హృదయాలు బలహీనంగా మార్చుకున్నాం. వాటిని ఇప్పుడు మార్చుకోవాలి. అందుకనే ప్రభుపాదుల వారు యావత్ భూమండలం అంతా తిరిగి హరినామాన్ని పంచిపెట్టారండి. అందుకనే అంతేకాకుండా ఎన్నో గ్రంథాలను మనకి ఇచ్చారు. భాగవత, చైతన్య చరితామృతం, భగవద్గీత లాంటి, రామాయణం లాంటి ఎన్నో గ్రంథాలను మనకి ఇచ్చారు. అవి చదవడం, అధ్యయనం చేయడం, భగవత్ మందిరానికి రావడం. ఆయన చూడండి, యావత్ భూమండలం అంతా కూడా హరినామ సంకీర్తనతోనూ ఆ హరే కృష్ణ మందిరాలతో నిండిపోతాయని భవిష్యత్తు వాణి ఏ రోజో చెప్పింది. కాబట్టి మనందరం కూడా ఆ గోవిందుని కోసం భక్తులుగా మారాలి. ఆయన మనందరి కోసం ఈ భూమిపైకి నామరూపేణ అవతరించి ఉన్నాడు. కలికాలే నామరూప కృష్ణ అవతార. భగవంతుడు నామరూపంలో వచ్చేస్తున్నాడండి.
అందుకని నామాన్ని మనం అందరం స్వీకరించి తీరాలి. స్వీకరిస్తే తప్ప మనం భగవంతుణ్ణి ఆశ్రయించలేము. భగవన్ నామాన్ని ఎప్పుడైతే స్వీకరించుతామో మనం ఆ భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించగలుగుతాం. మనలో చైతన్యాన్ని పరివర్తన చేసేది హరినామము ఒక్కటే. హరినామము ఒక్కటే మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మేలు కొలుపుతుంది. మనలో దాగి ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని బయటికి తీసుకొస్తుంది. కృష్ణ చైతన్యం ఒక్కటే. మనందరికీ కృష్ణ చైతన్యం అనేది ఉందండి. సహజంగానే జీవుడు భగవద్గీతలు చెప్తున్నాడు కదా, మమేవాంశో జీవలోక జీవభూత సనాతనం అని. మనం అందరం కూడా ఆయన అంశమైనప్పుడు ఆయన పట్ల మనకు ప్రేమ ఉండదండి. మీ పిల్లలకు మీ పట్ల ప్రేమ ఉంటుందా లేదా? మీకు మీ పిల్లల పట్ల ప్రేమ ఉంటుందా లేదా? మరి మనము కూడా ఆయన పిల్లలమే అని భగవంతుడే స్వయంగా ఆయన బల్ల గుద్ది శంఖం ఊది చెప్తున్నాడు అనమాట. మీరందరూ కూడా నా సంతానం రా బాబు. మీరేమో వేరు వేరే పేర్లన్నీ వేసుకుంటున్నారు, వేరు వేరే కులాలు పెట్టుకుంటున్నారు. కాదు, నా యొక్క సంతానమే. మీరు ఆ కులం ఈ కులం అని కాదు అని భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి మనం వసుదేవ కులానికి చెందిన వాళ్ళం, వసుదేవ కుటుంబానికి చెందిన వాళ్ళం. అందుకనే ప్రతిరోజు హరినామం చెయ్యాలి. మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించుకోవాలి అంటే హరినామము ఒక్కటే. అందుకని ఇక్కడ రాహుగణుడుకు జడభర్తుడు భగవన్నామాన్ని, భగవద్భక్తి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించినటువంటి వాడై, జడభర్తుడు ఎప్పుడైతే భగవంతుని గురించి ఉపదేశం చేశాడో రాహుగణుడు ఎంతగానో సంతృప్తి పొందినటువంటివైన రాజు జడభర్తునికి సాష్టాంగ ప్రణామాలను అర్పించి ఆయనను ఎంతో ఆనందంతో రాహుగణుడు అంటున్నాడు అనమాట, మీ యొక్క దర్శనం కావడం అనేది నాకు కలిగినటువంటి భాగ్యం. మనం గుర్తుపెట్టుకోవాలండి, భగవద్భక్తుల సాంగత్యం కలిగితే అంతకన్నా అదృష్టం ఈ యొక్క 14 లోకాలలో కూడా ఉండదండి. అంత అదృష్టం భగవద్భక్తుల యొక్క సాంగత్యం కలిగితే అంతటి భాగ్యం అండి. మనకు వాస్తవానికి భక్తి అంటే మనకు అవగాహన లేదు. ఆ కారణంగా భగవద్భక్తుల యొక్క గొప్పతనం మనకు తెలుసుకోలేకపోతున్నాం. కేవలం భగవద్భక్తుల యొక్క సాంగత్యం వల్ల మనకున్నటువంటి అమంగళాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం అర్థం చేసుకోవాలండి. మనకున్నటువంటి అమంగళత అంతా కూడా నశించిపోతుంది. కేవలం భక్తుల యొక్క సాంగత్యం వల్లనే భగవంతుని పట్ల అనన్యమైనటువంటి ప్రేమ కలుగుతుంది. భగవంతుని పట్ల మనకు ప్రేమ కలుగుతుంది. మనం అర్థం చేసుకోవాలండి, సాధువుల వల్లనే మనకు భక్తి కలిగేది. అందుకని సాధు సాంగత్యాన్ని ఎప్పుడు విడనాడరాదు. భగవంతుని యొక్క పాద పద్మ సేవను ఎన్నడూ విడనాడరాదు. మనకున్నటువంటి ఏకైక రక్షణం ఆ భగవంతుని యొక్క పాద పద్మ సేవ మాత్రమే. మనం ఎప్పుడైతే ఆయన యొక్క పాద పద్మ సేవలో మనం ఉంటామో ఏ వ్యక్తి కూడా మనల్ని కలతపరచలేదు, ఏ త్రిగుణాలు కూడా మనల్ని కలతపరచలేవు. ప్రభుపాద వారు కూడా ఉదయం చెప్పిన భాగవతం క్లాసులో చెప్తున్నారనమాట. ఏమనంటే దేవతలు మనకు సమస్తాన్ని సమకూరుస్తారు అని దేవతలు భగవంతుడితో చెప్తున్నారు. స్వామి, జీవులు ఎప్పుడైతే నిన్ను సేవిస్తారో వారికి మేము సమస్తాన్ని సమకూరుస్తాము అని దేవతలు అంటున్నారు. అయితే శివర్ల ప్రభుపాద వారు ఏమంటున్నారంటే, మనం ఎప్పుడైతే కృష్ణుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించుంటామో ఈ యొక్క శోకము అంటే ఈ రాగద్వేషాలకు మనం అతీతంగా ఉంటాము అని ప్రభుపాద వారు చెప్తున్నారు. ఈ గుణాలకు మనం అతీతంగా ఉండాలి. మనం ఈ గుణాలలో పడిపోయి రాగద్వేషాలకు లోనవుతున్నాం. సుఖం వస్తే ఒక రకంగా ఉంటున్నాం, దుఃఖం వస్తే ఒక రకంగా ఉంటున్నాం, కష్టం వస్తే ఒక రకంగా ఉంటాం, భయం అయితే ఒక రకంగా ఉంటాం. శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయను నిత్య త్వం తితిష్ట భారత. కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో, నువ్వు వీటిని సహించడం నేర్చుకో. మనందరం కూడా సహించడం నేర్చుకోవాలి. శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయను నిత్య త్వం తితిష్ట భారత అంటే మనకు కష్టాలు వస్తాయి. కష్టాలు రాకుండా ఎలా ఉంటాయండి? మనం ఉండేదే కష్టాల ప్రదేశంలో, సుఖాలు వస్తాయి ఎలా వస్తాయి? కాబట్టి ఇక్కడ కష్టమే. కృష్ణుడే చెప్తున్నాడు ఇక్కడ కష్టమేననేసి.
కష్టాలు వస్తాయని అనేసి. 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఇది దుఃఖాలయమని చెప్తున్నాడు. 2వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, చలికాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తాయి. వీటినన్నిటినీ సహించడం నేర్చుకో, అంటే బ్యాలెన్స్డ్ చేసుకోవడం నేర్చుకో. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క మనిషి కూడా వీటినన్నిటిని కూడా సమభావనం చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు ఎలా అవుతుంది? ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే గోవిందుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం వల్ల అవుతుంది అని ఆచార్యులు భాష్యంలో ఇస్తారనమాట. కొంతమంది ఏమడుగుతారంటే, కృష్ణుడు చెప్పలేదు కదా, మరి ఆచార్యులు చెప్పిన మాటను మేము ఎలా స్వీకరించాలి అంటే, ఆచార్యులు చెప్పినది కృష్ణుని యొక్క మనస్సు తెలిసినటువంటి వారు, కృష్ణుని యొక్క గుణగణాలను తెలిసినటువంటి వాళ్ళే ఆచార్యులు. ఆచార్యులు అంటే ఎవరు? వాళ్ళు భగవంతుని యొక్క పర్సనల్ సేవకులు అనమాట. వాళ్ళు మాత్రమే ఆయన యొక్క మనస్సును తెలుసుకోగలుగుతారు. మిగిలిన వాళ్ళు ఎవరు తెలుసుకోలేరండి. ఇప్పుడు మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. మనము ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తి యొక్క భావాలు ఆ ప్రేమించిన వ్యక్తికే బాగా తెలుస్తుంది, అంతే కదా. చూసే వ్యక్తులకి ఏం తెలుస్తుందండి? అలా మన వాళ్ళు బాగా ప్రేమించినటువంటి వ్యక్తులు ఇద్దరేనండి. ఒకటి భగవంతుడు, రెండవది ఆచార్యులు. వీళ్ళిద్దరే మన వాళ్ళు ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ మీకు ఐ లవ్ చెప్తున్నారు కానీ ఐ లవ్ చెప్పి మోసం చేస్తున్నారు. మీరు మోసపోకండి, నా మాట వినండి. నిజమైన ప్రేమ కూడా ఆయన నిజమైన ప్రేమ అనేది ఇక్కడ ఉంది, స్వామి దగ్గర ఉంది. మిగతా ప్రేమ అనేది డూప్లికేట్ ప్రేమను చూసి మీరు మోసపోకండి. నిజమైన ప్రేమ ఇక్కడ ఉంది. ఆ ప్రేమను చూస్తే మీరు మోసపోని అవసరం లేదు. కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి, ఆ స్వామి ఒక్కరే మనల్ని ప్రేమిస్తారు, ఆచార్యులు ఒక్కరే మనకు నిజంగా ఆ ప్రేమను చూపిస్తారు. ఇద్దరేనండి ఈ భౌతిక జగత్తులో. ఒకటి కృష్ణుడు, రెండోది మన ఆచార్యులు మాత్రమే మనల్ని ప్రేమించేవారు. అందుకని వారు చూపించిన మార్గమే మనకు పూల మార్గం, పూల బాట అంటారు కదా. అందుకనండి పెద్దల మాట అంటారు కదా, మనం భగవంతుడు, శాస్త్రాలు, ఆచార్యులు చెప్పిన మాటనే మనం స్వీకరించి మన జీవితంలో మన జీవితాన్ని పుష్పబాటగా మార్చుకోగలిగినట్లయితే మన జన్మను సార్థకత చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అవగాహన చేసుకోవాలి. ప్రతిరోజు భగవన్నామం చేయాలి. భగవద్గీత మనం పెద్దలైనటువంటి వాళ్ళు చదవాలి, తర్వాత పిల్లలు కూడా చదువుతారు. పెద్దలు చదవకుండా పిల్లలు చదవమంటే చదవరండి. మనము కూడా చదువుతూ వారికి చదువు నేర్పించాలి. మనము మందిరానికి రావాలి, వారిని కూడా మందిరానికి తీసుకొని రావాలి. అలా మనం ఎప్పుడైతే భగవంతుని పట్ల భక్తి భావాలు పెంచుకుంటామో, హృదయంలో ఆధ్యాత్మిక చైతన్యం కారణంగా మనం దేనికి కూడా లొంగిపోము. శీతోష్ణ సుఖ దుఃఖాలన్నిటివి సమానం చేసుకోగలుగుతాం. చలి వచ్చినా తట్టుకోగలుగుతాం, ఎండ వచ్చినా తట్టుకోగలుగుతాం, దుఃఖం వచ్చినా తట్టుకోగలుగుతాం, ఆనందం వచ్చినా పొంగిపోకుండా కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం. మనకు చూడండి, ఆనందం వస్తే ఆకాశంలో ఎగురుతాం, దుఃఖం వస్తే ఇంకా పాతాళంలో పడిపోతాం. ఇలా ఎప్పుడు మనం ఉండకూడదండి. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు. అందుకని దయచేసి మీకందరికీ కూడా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను, భగవద్గీత చదవండి, హరినామాన్ని చెయ్యండి. ఆచార్యులు చెప్పినట్లుగా మనం అందరం కూడా ధర్మాన్ని పాటించాలి. భగవన్ నామం చేయడం వల్ల మనలో ఇటువంటి పరివర్తన వస్తుంది. మనం ఇది చేయకుండా, స్వామి పట్ల ఆధారపడకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా మనం పరివర్తన కాలేమండి. మనం అనేక జన్మలుగా ఉన్నటువంటి పోగుబడినటువంటి కర్మలు మన పైన దాడులు చేస్తూనే ఉన్నాయి, రకరకాలుగా దాడులు చేస్తాయి. కానీ వాటి నుంచి మనం బయట రావాలి అంటే ఆ యొక్క గోవిందుని యొక్క పాద పద్మాలను గట్టిగా పట్టుకోవాల్సిందే. భజాహురే శ్రీనందనందనం అభయ చరణారవిందరే. ఆ అభయమిచ్చే ఆ గోవిందుణ్ణి గట్టిగా పట్టుకోవడమే మనకు ఉండేటువంటి ఏకైక ఆశ్రయం. ఇదే జడభర్తుడు కూడా రాహుగను అనే రాజుకు చెప్తూ, రాహుగను రాజు కూడా జడభర్తుని దగ్గర ఆశీస్సులు తీసుకొని, ఆశీర్వాదాలు తీసుకొని, మహాత్మా తనకు సెలవు ఇమ్మని అడిగి రాహుగను రాజు తిరిగి ఆ ప్రాంతం నుంచి ఎంతో ఆనందంతో ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడై, భగవంతుని పట్ల అనన్య భక్తిని పొందినటువంటి వాడై, నిండు మనసుతో ఆనందంతో ఆ ప్రదేశాన్ని వదిలి ఆయన భగవన్ నామ సంకీర్తన చేస్తూ రాహుగనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మన జడభర్తుడు ఆయన కూడా భగవన్ నామ సంకీర్తన చేస్తూ ఆయన కూడా తన స్వధామానికి వెళ్ళిపోయారు.
సో కాబట్టి మనం భాగవత కథలన్నీ కూడా మనం వింటే వాళ్ళందరూ కూడా ఈ భూమిని పరిపాలించినటువంటి రాజులే. కాబట్టి జడభర్తుని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, భరత మహారాజు కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవద్భక్తి చేయడం వల్ల మనం నష్టపోము, లాభాన్ని పొందుతాము, ప్రతి నిమిషము కూడా రక్షించబడతాము. ఏ కారణం చేతైనా మన తప్పు జరిగితే, పొరపాటును జరిగినప్పటికీ కూడా మనం రక్షించబడి భగవంతుని చేత రక్షించబడి ఏ విధంగా రక్షించబడతామంటే మనకు పూర్వజన్మ ఆలోచనలు మనకు గుర్తుకొచ్చేలా చేస్తాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్తారు కదా, స్మృతి జ్ఞానం అపోహనంశాన్ అనేసి. మనకు ఆ మరుపునిచ్చేది ఆ స్వామి, జ్ఞానాన్ని ఇచ్చేది కూడా ఆ స్వామి. కనుక ఆ స్వామి మనకు అవన్నీ ఇవ్వాలి అంటే మనకు కూడా అటువంటి భక్తి భావన ఉంటేనే మనకి ఇస్తాడు, లేకపోతే ఊరికి ఎందుకు ఇస్తాడు? మన ఊరికే ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం కదా, మనకి ఇప్పుడు అనేక జన్మలు ఉన్నాయి. ఆ అనేక జన్మలన్నీ కూడా భగవంతుడు మనకు అనుగ్రహంతో అవన్నీ మరుపు చేశాడనమాట. అలా మరుపు చేయకపోతే ఈ జన్మలో కలిగిన కష్టాలను తలుచుకునే జీవితం అంతా సరిపోతుంది. అసలు మనం తట్టుకోలేము ఈ జన్మలో జరిగిండేటివి. ఇంకా గత జన్మలన్నీ గుర్తు పెడితే మీకు అవన్నీ తీసేయకుండా, అందుకని ఆ సిప్పు తీసేసాడు అనమాట. మనకు మళ్ళీ నూతనమైన సిప్పు పెట్టాడు పాపం, డిలీట్ చేసేసి. మన మెయిన్లో లేకుండా డిలీట్ చేసేసాడు స్వామి. కానీ మనం మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఎక్కించుకుంటున్నాం. దయచేసి ఎక్కించుకోవద్దండి, ఖాళీగా పెట్టుకోండి. స్వామిని పెట్టుకోండి ఆ సిప్పులో. స్వామి తప్ప ఇంకేం ఉండకూడదు. ఆ సిప్పులో స్వామి ఉంటే మనకేమి ఇబ్బంది లే. స్వామి లేకుండా వేరే ఏమన్నా ఉంటే మీ ఇష్టం, ఇంకా మీకే వదిలేస్తున్నా. హరే కృష్ణ. ఈ కథ ఇంతటితో సమాప్తం. గద్రా శ్రీమద్ భాగవతం కి, భరత మహారాజుకి, జడభర్తుడికి, పతిత పావన శిల ప్రభుపాద గురు పరంపరాకి, గౌర ప్రేమానందే.